200 యూనిట్లు మిగులుతోంది. మిగిలిన 200 యూనిట్లకి ఏంటంటే వాళ్ళు ₹2.90 లెక్కన ఏంటంటే నాకు ఇస్తున్నారు. సరే 290 అనేటప్పుడు ఏంటంటే ₹2.90 అంటే అది కాల్చుకోవడానికి ఏమి జంకాల్సిన అవసరం లేదు. రోజుకి ఏంటంటే 10 యూనిట్లు కాల్చినా కానీ సరే ₹30 అవుతుంది అంతేను. అందుకని ఏంటంటే ఇప్పుడు జంకు లేకుండా కాల్చుకోగలుగుతున్నాం. కాల్చినా కానీ సరే ఏంటంటే ప్రభుత్వం మీద కానీ ఎలక్ట్రిసిటీ బోర్డు మీద కానీ భారం లేకుండా మనకు ఉత్పత్తి అయిన కరెంట్నే మనం కాల్చుకుంటున్నాం. ఇంకా మిగిలిందే వాళ్ళకి ఇస్తున్నాం. ఏం చెప్తారు? ఏదైతే చాలా మంది కూడా ఇది తెలియదు, అంటే సోలార్ ప్లాంట్ బిగించుకుంటే డబ్బులు ఎక్కువ అవుతాయి. అయితే దాదాపు ఇప్పుడు ఈ 2,20,000 అయింది సార్. 1,20,000 మీకు సుమారుగా ఇప్పటికే ఈ 3 నెలల్లోనే మీరే దాదాపు 600 యూనిట్లు మీరే మిగులుగా ఉంది. కానీ ఒక 1 ఇయర్ తర్వాత దాదాపు అంటే మీరు ఇంకా ఏదైనా కొంచెం ఇంకా పొదుపు చేసుకుంటే మీకే గవర్నమెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరు నెలకు ఏదో 2,000 3,000 కరెంటు బిల్లు కట్టేది గవర్నమెంటే మీకు బిల్లు కట్టే అవకాశం ఉందంటారు. అవునండి, నాకే వస్తుంది. ఎందుకనంటే నేను